పేదవాడి పక్షాన నిలబడతాం, ప్రజా గొంతుకై నినదిస్తాం. వాయిస్ ఆఫ్ వాయిస్లెస్, తెలుగువారి మనస్సాక్షి సాక్షి టీవీ. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. అసెంబ్లీ ప్రత్యేక సమావేశాలు నిర్వహించేందుకు తెలంగాణ ప్రభుత్వం సిద్ధమవుతోంది. కాళేశ్వరం కమిషన్తో పాటు పలు నివేదికలు ప్రభుత్వానికి అందటంతో వీటన్నింటిపై సభలో చర్చ పెట్టాలని ప్రభుత్వం డిసైడ్ అయింది. కేబినెట్ సమావేశంలో దీనిపై నిర్ణయం తీసుకోనున్నారు. స్థానిక ఎన్నికలకు ముందు ప్రతిపక్షాన్ని ఇరుకున పెట్టేలా వ్యూహరచన చేయాలని భావిస్తోంది అధికార కాంగ్రెస్ పార్టీ. అసెంబ్లీ ప్రత్యేక సమావేశాలు నిర్వహించేందుకు తెలంగాణ ప్రభుత్వం సిద్ధమైనట్లు సమాచారం. ఈ నెల 3వ వారంలో 2-3 రోజుల పాటు సభ జరిపే యోచనలో ఉంది ప్రభుత్వం. విద్యుత్ కమిషన్, కాళేశ్వరం కమిషన్ నివేదికలను సభలో చర్చకు పెట్టాలనేది సీఎం రేవంత్ రెడ్డి సర్కార్ ఆలోచన. కాళేశ్వరం కమిషన్ నివేదికపై సభలో చర్చ జరిగిన తరువాతే తదుపరి చర్యలు ఉంటాయని ముఖ్యమంత్రి ఇప్పటికే ప్రకటించారు. ఈ నేపథ్యంలో నివేదికను సభలో ప్రవేశపెట్టేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. కాళేశ్వరం రిపోర్ట్తో పాటు విద్యుత్ కమిషన్ నివేదికను సభలో పెడతారని సమాచారం. స్థానిక ఎన్నికల నోటిఫికేషన్కు ముందే సభ నడపాలనేది అధికార కాంగ్రెస్ ఆలోచనగా ఉంది. స్థానిక ఎన్నికల ముందు సభలో కాళేశ్వరం, విద్యుత్ కమిషన్ నివేదికలపై చర్చ పెట్టి ప్రతిపక్ష బీఆర్ఎస్ను ఇరుకున పెట్టాలనుకుంటోంది కాంగ్రెస్. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం, బీఆర్ఎస్ ప్రభుత్వంలో విద్యుత్ కొనుగోళ్లపై ఇప్పటికే అధికార కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలకు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా అవగాహన కల్పించారు. సభలో బీఆర్ఎస్ చేసే విమర్శలకు ధీటుగా సమాధానం ఇచ్చేలా ఎమ్మెల్యేలను సిద్ధం చేసింది తెలంగాణ కాంగ్రెస్. ఇక స్థానిక ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించేందుకు ప్రభుత్వం వివిధ ప్రయత్నాలు చేయగా అవి వర్కౌట్ కాలేదు. దీంతో అసెంబ్లీ సెషన్లో దీనిపై కీలక ప్రకటన చేయాలని సీఎం రేవంత్ నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది. సభా సమయంలోని అన్ని బీసీ సంఘాలతో సమావేశం నిర్వహించి తాము బీసీ రిజర్వేషన్ల కోసం చేసిన ప్రయత్నాలను వివరించాలనుకుంటున్నారు రేవంత్. అటు బీఆర్ఎస్ మాత్రం పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేల విషయంలో నిర్ణయం తీసుకోవాలని స్పీకర్పై ఒత్తిడి తెచ్చేందుకు ప్లాన్ చేస్తోంది. తాజాగా సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుకు అనుగుణంగా స్పీకర్ నిర్ణయం తీసుకోవాలని డిమాండ్ చేస్తూ సభ జరిగినన్ని రోజులు నిరసన చేసేందుకు బీఆర్ఎస్ వ్యూహ రచన చేస్తోంది.